ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఆ ప్రాంతంలో నివాసం ఉంటారు. సంబంధించి 3 రకాలుగా అక్కడ ప్రజలు నివసించే ప్రజలు 3 రకాలమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి రైతుల దగ్గర కొనుక్కొని డబ్బులు ఇచ్చి కొనుక్కొని రాయించుకొని ఎప్పుడో 1974లో అప్పుడు బిఫోర్ 46 వాళ్ళ దగ్గర నుంచి 64 పిల్ల పెళ్లి చేయాలంటే నాకు ఇల్లు ఉంది, నేను తాకట్టు పెట్టుకోతా, అమ్ముకోతా, లేకపోతే పెళ్లి చేస్తాను ఒక భరోసా. ఇంట్లో అనారోగ్యం వెళ్తే ఒక భరోసా. అక్కర్లేదని కడుపు నిండోడికి మీరు బిర్యానీ పెట్టడం కూడా పెట్టడం, కడుపు నీటితో ఉపయోగం. ఆకలేనోడికి పచ్చడి మీదతోనే భోజనం పెట్టుకెళ్ళాలి. చక్కగా ఇంటికి వచ్చి తిన్నా తెలిపోయినా ప్రశాంతంగా నిద్రపోతాం. ఎప్పుడైతే మీరు మేము జిల్లా రెవెన్యూ అధికారులు జాయింట్ కలెక్టర్ గారు నిన్న కలిసి వాస్తవిక పరిస్థితులు చెప్పాం. ఈ రోజున గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మనోభావాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇవాళ కోరుకునేది ఒక్కటే, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా భూముల్ని కొనుక్కొని రిజిస్ట్రేషన్ ద్వారా చాలా మంది ఇళ్లు కట్టుకున్నటువంటి పరిస్థితులు. మరి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్తోమత లేక ఆ రోజున స్వాధీనపు అగ్రిమెంట్లు చేసుకొని నోటరీలే చేయించుకొని కొంతమంది ఇల్లు కట్టించుకున్నటువంటి పరిస్థితులు. కొంతమంది ప్రొవిజన్ సర్టిఫికెట్తో ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వాలు కూడా ఇందిరమ్మ గృహాలు కట్టేటప్పుడో లేకపోతే అంతకుముందు ప్రభుత్వాలు కూడా అక్కడ ఇళ్లు కట్టించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ పేద ప్రజలందరూ కూడా రూపాయి కూడబెట్టి లక్షలు అప్పులు చేసి ఇవాళ ఇల్లు కట్టుకున్నటువంటి వైనం. ఇవాళ ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా మాకు మా ఇళ్లను తొలగించొద్దు, మా ఇళ్లుగానే ఉంచండి ఏకకంఠ ముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వడ్డెరగూడానికి సంబంధించి కూడా 1970 నుంచి ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో రోడ్డు పక్కన నివసించే వారికి గజం 30 రూపాయలు, రోడ్డు లోపల నివసించే వారికి గజం 15 రూపాయల చొప్పున నిర్ణయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజునే 22,800 రూపాయలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కట్టినటువంటి పరిస్థితులు. మిగతా డబ్బులు కట్టడానికి కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారిని కొలతలు వేసి కొలతల ప్రకారం మేము ఎంత కట్టాలో చెప్పమంటే వాళ్ళు చెప్పనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా మరొక ఆర్డర్ తెచ్చుకున్నారు. 6 నెలల లోపల వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. అయినా కూడా ఇవాళ వరకు కూడా దేవాదాయ శాఖ అధికారులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితుల. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరూ కూడా అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న స్థలాల్లోనే 1 స్టైరు 2వ స్టైరు అట్లా స్టైర్లు కట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయా 2 ప్రాంతాల్లో నివసించే అందరూ కూడా మాకు అపార్ట్మెంట్లు వద్దు, మా ఇల్లు మాకు కావాలని కోరుకుంటా ఉన్నారు. అందుకే అధికారులందరూ కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, దీన్ని ఏదో రాజకీయ కోణంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము రాజకీయ పార్టీలుగా ప్రయత్నం చేయట్లా. పేదల మనోభావాలని వాళ్ళ ఆలోచనల్ని అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. అధికారులు నిజంగా స్పందిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పటి వరకు కూడా అధికారులు చుట్టూ తిరిగాం, ఇక అధికారులు చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయా ప్రాంతాలలో ఇటుక కదిలించినా కూడా పేద ప్రజల కండగా పేద ప్రజలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా అధికారులను అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అధికార మదంతో మీరు ఏదో ఒక విధంగా అక్కడ కట్టాలనే ప్రయత్నం చేస్తే ఆలోచన చేస్తే తప్పనిసరిగా ప్రతిఘటిస్తామన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాం.